You are my strength when I am weak. You are the treasure that I seek. You are my all in all. Seeking you as a precious jewel, Lord, to give up I'd be a fool. You are my all in all. ఎన్ని పట్టణాలు తిరిగింది? చెప్పాను కదా, అందుకే అడుగుతాను. ఓకేనా? 5 పట్టణాలు తిరిగింది. అక్కడ వెళ్ళిన ప్రతి ప్రాంతానికి ఏం వచ్చాయి వాళ్ళకి? చెప్పండి. వాళ్ళకి భయం వేసింది. అమ్మో, దగ్గర నుంచి మనకి ఇలా జరుగుతుంది అని చెప్పేసి. అయితే వాళ్ళు ఫస్ట్ తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? వెరీ గుడ్. ఎవరు చెప్పారు? ఓకే. అక్కడ ఫస్ట్ ఏం జరిగింది? 2 సార్లు పడిపోయింది. మీకు ఎన్నిసార్లు పడింది నాన్న? ఫస్ట్ ఏం జరిగింది? సరే, వాళ్ళు ఏదో పడిపోయింది కావాలి, ఏదో ఇన్సిడెంట్ జరిగిందని పెట్టారు. నెక్స్ట్ టైం ఏం జరిగింది? నెక్స్ట్ అయ్యే క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టా. ఓకేనా? ఓకేనా? మీరు చదవకపోయినా మీకు ఛాన్స్ వచ్చాయా లేదా? పడిపోయిన తర్వాత వాళ్ళకి భయం పుట్టిందా? ఇప్పటి వరకు కూడా ఆ మందిరానికి ఎవ్వరు కూడా వెళ్ళలేదు. ఓకేనా? అయితే మనము ఈ పాట ఆ పాట నేర్చుకోవాలి. ఈ అధ్యాయాల్లో మనం ఉన్నాం. ఓకేనా? బైబిల్ కదా ఏమొచ్చిందన్న వాళ్ళకి గడ్డలు, మొత్తం గడ్డలన్నీ వచ్చేసి వాళ్ళ శరీరం కూడా పాడిపోయి వాళ్ళకి మరణం భయం అనేది పుట్టిందనమాట. అమ్మో, ఈ మనసు ముందు దగ్గర నుంచి మనసు తీసుకొచ్చిన దగ్గర నుంచి మనకి ఇంత ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పేసి వీళ్ళందరూ 5 రాజ్యాల రాజు కూడా ఏం చేస్తారంటే వినాలి, శకున కాలం తీసుకొస్తారు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఈ మందస్థాన్ని మనము ఏం చేద్దామనంటే శకున వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి వినండి. అంటే 5 స్టార్టింగ్ ముందు వాళ్ళు ఏం చేశారంటే 5 బంగారు గడ్డల రూపమును 5 బంగారపు గుడ్డల నాటికి పందికొక్కులను చెల్లింపు. అంటే మొత్తం ఏంటంటే బంగారంతో తయారు చేయించారు పందికొక్కుల్ని. 5 ఏమో గడ్డలు. అంటే అది మామూలుగా రాట్లాగా లేదు, అదేమి దాన్ని అలా తయారు చేసి చూపించారనమాట. ఓకేనా? ఇప్పుడు పిక్చర్లో కూడా మనం వేసి చూపించారు. వాళ్ళు అలా తయారు చేసి ఆ మందసాన్ని ఎప్పుడు పాడి మోయని, అంటే ఎప్పుడు కూడా బరువు మోయని, ఎద్దుల బండి తెలుసు కదా, ఎద్దుల బండి మీద దీన్ని తీసుకెళ్ళిపోదాము అని చెప్పేసి వాళ్ళని ఇశ్రాయేలుకే మనకు అప్పగించాలి వాటిని అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత దాన్ని తీసుకెళ్ళిపోతే ఎప్పుడు కూడా ఈ మందసాన్ని దేని మీద పెట్టారు? ఎన్నడూ కూడా కాడి మోయని, అంటే కాడి ఎప్పుడు కూడా దాని మెడ మీద పెట్టలేదు. అటువంటి ఎద్దుల బండిని తీసుకొని వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళు మందసాన్ని తీసుకెళ్లే ముందు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎన్ని రాజ్యాలు, ఎన్ని పట్టణాలు? వాళ్ళు 5 పట్టణాలు. 5 పట్టణాలు మనకి గొప్ప దేవా మమ్ము కరుణించి అత్యున్నత స్థానంలో నిలిపావు. యోగ్యుడనే కాను ఆ ప్రేమకు వెలకట్టలేను.